అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, కట్టుకున్న భర్త మిమ్మల్ని అవమానిస్తున్నారు అంటే, దానికి ముఖ్యమైన 3 కారణాలు ఇవే. అందులో మొదటిది, ఎవరో ఒక అమ్మాయి చేత మోసగింపబడి, ప్రతి ఆడది ఇంతే అనే అసహనంతో బ్రతికే మగవారికి, నువ్వు ఎంత పవిత్రంగా బతకడానికి ప్రయత్నించినా సరే, ఆ అసహనమే అతనికి అనుమానం కలగజేస్తుంది. ఇక రెండవది, నీ అలంకరణ అతి అవ్వడం వలన, నీ ప్రవర్తన సరిగా లేకపోవడం వలన కూడా అతనికి అనుమానం నీ మీద వస్తుంది. మూడో విషయం, అతనిపై చూపిస్తున్న ప్రేమలో ఏవైనా లోటుపాట్లు ఉన్నప్పుడు అతనిలో అనుమానం వస్తుంది. శారీరకంగా, మానసికంగానూ మీతో సరిగ్గా ఉండలేనప్పుడు అతనిలో లోపం వల్లే అతనికి అనుమానం వస్తుంది. చాలామంది భర్తలు భార్య పైన ఎంత ప్రేమ ఉన్నా సరే, ఆమెతో సరదాగా ప్రతిరోజు ఒక అరగంట మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళు మాట్లాడుకుంటే రాజకీయం గురించో, లేదా ప్రపంచం గురించో, జీవితం గురించో మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే నిన్న రాత్రి అయిపోయిన సీరియల్ గురించో, పక్కింటి అమ్మాయి గురించో, ఎదురింటి ఆమె కొనుక్కున్న పట్టుచీర గురించో, నగల గురించో మాట్లాడుకుంటారు. కానీ భార్యతో భర్త ఒక్క రోజు అరగంట మాట్లాడితే ఆమె మాట్లాడేవి ఇవే కదా అని అతనికి ముందే తెలుసు. కాబట్టి భర్త భార్యతో ఎక్కువగా మాట్లాడడు. కానీ ఆమె మాట్లాడేవి ఎంత అర్థం లేని మాటలైనా సరే, నిజంగా ఆమెతో ప్రతిరోజు కూడా ఒక అరగంట మాట్లాడితే అలాంటి భర్తని ప్రాణంగా ప్రేమిస్తుంది భార్య. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల తర్వాత తన బాధనైనా, సంతోషమైనా, ఆనందమైనా భర్తతోనే పంచుకుంటుంది కాబట్టి. భార్యాభర్తలు ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ, మీ పెళ్లికి ముందు జరిగిన మీ రహస్యాలు ఒకరితో మరొకరు అస్సలు పంచుకోకండి. మీ కుటుంబ విషయాలను కూడా మీ భర్తతో కానీ, అంటే మీ భార్యతో గానీ చెప్పుకోకండి. ఎందుకంటే కొంతమంది, నా భర్త లేక భార్య చాలా మంచిగా ఉంటున్నారు కదా అని ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత అదే పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మంచిగా ఉన్నప్పుడు చక్కగా వింటారు. ఏదైనా చిన్న గొడవ జరిగితే ఆ గొడవ పెద్దదవడానికి మీరు చెప్పిన రహస్యాలే కారణమవుతాయి. తన వాదనతో ప్రపంచాన్ని గెలిచిన మగాడు కూడా ఇంట్లో భార్య దగ్గర వాదించడంలో ఓడిపోతారు. భార్య దగ్గర వాదనకి దిగకండి. ఆమె ఏం మాట్లాడినా సరే ఒక్క చిరునవ్వు నవ్వండి చాలు. ఆడవాళ్ళకి మగాడు మాట్లాడే మాటల్లో 2 మాటలంటే చాలా ఇష్టం. ఆ 2 మాటలు వ్యతిరేకంగా మాట్లాడితే మహా కోపం కలుగుతుంది. ఆ 2 మాటలు ఏంటో తెలుసా? నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు చాలా తెలివైన దానివి. ఈ 2 పదాలు వ్యతిరేకంగా మాట్లాడితే అంతే అసలు. అసలు అందంగా ఉండవు, నువ్వు తింకర దానివి అంటే ఆ మగాడిని అస్సలు ఇష్టపడరు. ఆమె తెలివి మీకు అమాయకంగా కనిపించినా సరే, ఆ మాట ఆమె దగ్గర చెప్పకండి. భరించేవాడే భర్త అనే నానుడు ఉన్నది. మరి భరిస్తున్నాడు కదా అని భరించలేనంత బాధను కలిగిస్తే ఆ భార్య అతని ప్రేమను ఎప్పటికీ పొందలేదు. అలాగే ఓర్పు విషయంలో భూదేవికి ఎంత అయితే ఓర్పు ఉంటుందో, స్త్రీకి కూడా అంతే ఓర్పు ఉంటుందని అంటారు. ఓర్చుకుంటుంది కదా అని వేధించడం ఎక్కువగా చేస్తే ఆమెతో భౌతికంగా సంసారం చేయగలవు, కానీ మానసికంగా మాత్రం తను ఎప్పటికీ నిన్ను ఇష్టపడదు. విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కిన భార్యాభర్తలు విడాకులు తీసుకోగానే అంత పెద్ద గొడవ మీ మధ్య ఏం జరిగిందని అడిగితే, మీ మధ్య జరిగిన మొట్టమొదటి గొడవని ఒక్కసారి గుర్తు చేసుకోమంటే, అసలు గొడవ ఎందుకు మొదలైందో గుర్తు చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడతారు. ఎందుకో తెలుసా? ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవలు చిన్నవిగానే మొదలవుతాయి. వాళ్ళకు ఉన్న అహం వల్ల, కోపం వల్ల వాటిని పెద్దవిగా చేసుకొని విడిపోయేదాకా తెచ్చుకుంటారు. పిల్లలు మీకే పుట్టాలని మిమ్మల్ని అడిగి పుట్టరు. కానీ
పుట్టిన తర్వాత మాత్రం ఇలాంటి తల్లిదండ్రులకు మమ్మల్ని ఎందుకు పుట్టించావు దేవుడా అన్న పరిస్థితి మాత్రం తెప్పించుకోవద్దు. కంటేనే తల్లిదండ్రులు అయిపోతారంటే వీధిలో కుక్కలు కూడా కంటాయి. పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వడమే కాదు, మీ ఆనందాల కోసం మీరు చేసే ప్రతి పని వల్ల పిల్లలు తలదించుకునేలా ఉండకూడదు. అలా ఉండకుండా మీరే చూసుకోవాలి. ప్రతి మనిషికి 2 జీవితాలుంటాయి. ఒకటి పెళ్ళికి ముందు, రెండవది పెళ్లి తరువాత. పెళ్ళికి ముందు జీవితంలో నీ ఇష్టాలను, నీ ఆశలను, నీ కోరికలను తీర్చుకొని బ్రతుకుతావు. పెళ్లి తర్వాత జీవితం మాత్రం ఖచ్చితంగా నీది కాదు. నీ కోరికలు, ఆశలు అన్నీ త్యాగం చేయాలి. అహాన్ని చంపుకోవాలి. అప్పుడే నీ జీవితం నిలబడుతుంది, ఆనందంగా ఉంటుంది. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట అనేది బాగా నచ్చిందనేది నాకు తప్పకుండా అయితే కామెంట్‌లో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.